హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. సో ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే మెయిన్గా ట్రైలర్ చూస్తాం. అందులో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు అనేది మనకు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కానీ ఈ ట్రైలర్ చూస్తే అస్సలు మొహమే కనిపించదు. మొహం కనిపించకుండా ట్రైలర్ ఏంటి అంటే సినిమాలో మొహం కనిపించదంట. చాలా కొత్తగా ఉంది కదా, ఇది పెద్ద సాహసమే అని చెప్పాలి. సో ఈ సాహసం చేసిన డైరెక్టర్ కూడా ప్రజెంట్ నా ముందు కూర్చున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ శివప్రసాద్ గారు. మాట్లాడదాం అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో. అసలు ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది అని చెప్పాలి. సో మాట్లాడదామా? చల్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. భయపెడుతున్నారు ఇప్పుడు. సో మొహం కనిపించకుండా సినిమా అనేది వినడానికే చాలా కొత్తగా ఉంది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఐడియా ఏం లేదు మేడం, కథనమే ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం హీరో పెద్దవాడ చిన్నవాడ, ఈ భాష ఆ భాష అనేది కాకుండా ఏ భాషలోనైనా కంటెంట్ ముందుకెళ్తుంది అనేది నా ఒపీనియన్ మేడం. అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కంటెంట్తో తీద్దాం అనే ఒక ఆలోచనతో వచ్చిన ఐడియా ఇది. ఓకే, కానీ చాలా కొత్తగా ఉంది. అంటే మీరు అనుకున్నప్పుడు అంటే మీకు ఐడియా రావటం వేరు, బట్ దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటం వేరు. ఇది ప్రయోగమో, ఇది రిస్కీ అలా ఏమీ ఆలోచించలేదా మీరు? రిస్కీ అయినా కూడా ఒకసారి తీయాలి అనే ఆలోచనతో బాగా ఒక గట్టి బలమైన కోరికతో ముందుకెళ్ళాము. కావాలి అని చెప్పేసి వాంటెడ్గానే తీసిన సినిమా ఇది. ఏంటంటే అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పెద్ద హీరోనా చిన్న హీరోనా అనేది వదిలిపెట్టేస్తే, అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఇంతకుముందు హీరోల మీద బేస్ చేసుకొని సినిమాలు నడిచినాయి కావచ్చు, నేనేమనట్లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం స్టోరీ మీదనే డిపెండ్ అయ్యి నడుస్తున్నాయి అనేది నా ఒపీనియన్ మేడం. కంటెంట్తో తీద్దాము అన్న తీసిన కథే కథనం. హీరో హీరోయిన్లు అంటే కథనమే, హీరో హీరోయిన్లు అని ఆలోచించుకొని తీసిన మూవీ ఇది, అంతే. జనరల్గా అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే మీకు తెలుసు, అంటే అప్పట్లో అయితే హీరోని బేస్ చేసుకొని సినిమాలు నడిచేవి. ఒక హీరో మూవీ ఉందంటే ఆ హీరో కోసం ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు అంటే కంటెంట్ మెయిన్ అంతే, చాలా ఎక్కువ అయిపోయింది, అంతే కదా. కానీ హీరో హీరోయిన్స్ వీళ్ళందరూ ఆర్టిస్టులు ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు మన ఏదన్నా ఎమోషన్ కానీ ఏదైనా మనకి ప్రజెంట్ చేయాలంటే కూడా ఖచ్చితంగా మొహంలో అన్ని పలుకుతాయి అంటారు కదా. ఈ మొహం లేకుండా చేశారు మీరు. కరెక్టే మేడం. మీరు ట్రైలర్ చూసారు కదా? చూసా, చాలా బాగుంది సార్. బాగుందని మీరే అంటున్నారు కదా. ట్రైలర్ చాలా బాగుంది. అదే మేడం, ట్రైలర్ లో ఫేస్ తక్కువ, నిడివి తక్కువ ఉంటది కదా. అవును అవును. కానీ సినిమా అనేది మనకి ఆబ్వియస్ గా 2.5 ఇప్పుడు 2 hours ఇలా ఉంటున్నాయి కదా. ఆ 2 hours లో కూడా మొహం కనిపించకుండా ఎలా మేనేజ్ చేశారు? అసలు అందులో ఉన్న ఆర్టిస్టులు కూడా అసలు ఇప్పుడు మా మొహం అసలు కనిపించదు. అసలు మొహం సినిమా అయిపోయే ముందు కొంచెం ఒక 5 minutes ముందైనా చూపిస్తారా, రివీల్ చేస్తారా? లేదండి, అస్సలు చేయలేదు. ఇప్పుడు మీరు ట్రైలర్ అయిపోయేంత వరకు కూడా మీకు కూడా అర్థం కాలేదు కదండి. అలాగే సినిమా చూసినంతసేపు కూడా ఆ స్టోరీ అనేది ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని. దానివల్ల అర్థమేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా హీరో హీరోయిన్స్కి ఆల్రెడీ అందరికీ కూడా దాంట్లో టోటల్గా 26 members యాక్ట్ చేశారు మేడం. 26 మెంబర్స్లో ఏ ఒక్క యాక్టర్కి కూడా అసలు ఏ ఒక్క యాక్టర్ కూడా ఫేస్ కనపడదు. 26 ఎవరిది కూడా ఫేస్ కనపడదు. అందరికీ తెలుసు. ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఈ క్రెడిట్ నాకంటే మా డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్ గారికి ఇవ్వడం చాలా బెటర్. యాక్చువల్గా స్టోరీ నేను రాసుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆయన చూసిన తర్వాతనే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు ఎవరైనా. నేనైతే ఈ విషయంలో డెఫినెట్గా మా డిఓపి గారికే ఇస్తాను. క్రెడిట్ గోస్ టు రాహుల్ శ్రీవాస్తవ్ గారికి డెఫినెట్గా. ఇప్పుడు ఎవడైనా రాయటం అనుకోవడం వేరు, కానీ దాని ప్రజెంటేషన్ అనేది ఆయన చాలా బాగా గొప్ప చేశాడని నా ఫీలింగ్. ట్రైలర్ చూస్తున్నంతసేపు అంటే మొహం కనిపించట్లేదు అన్న ఫీల్ అంటే ఒక ఆడియన్గా నాకైతే అనిపించలేదు. ఇదేంటి మొహాలు కనిపించట్లేదు, కానీ అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు అనేది ఆడియన్కి అర్థమవుతుంది. అది పక్కన పెడితే లాస్ట్లో అదే మెయిన్ లీడ్ని బాగా హింసిస్తుంది ఆ దెయ్యం. లాస్ట్లో మళ్ళీ లవ్ యూ రాజా అంటది. అదేంటండి, లవ్ స్టోరీనా ఇది? అంటే ప్రేమ ఉన్నప్పుడే బాధ ఎక్కువ ఉంటుంది, బాధింపబడడం ఎక్కువ ఉంటుంది అంటారు కదా. బాధిమను మరీ బాధ చేసింది. ఇప్పుడు స్టోరీ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది ఏంటి అనేది. ఎంత ప్రేమించింది, ఎంత ఇబ్బంది పెట్టింది, ఎంత ఇబ్బంది పడింది అనేది
సినిమా అయిపోయాక తెలుస్తుంది. ఓకే. అంటే ఇది లవ్ స్టోరీ అనే అర్థమవుతుంది. తర్వాత దయ్యం, మళ్ళీ జైలుకి వెళ్ళటం, ఇదంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించేది. తర్వాత చూస్తే దయ్యం ఎంట్రీ ఇచ్చారు. ఇంటర్వ్యూ మొత్తంలో సినిమా మొత్తం చెప్పలేం కదా మేడం. ఇంటర్వ్యూ మొత్తంలో సినిమా మొత్తం చెప్పలేం కదా. మీరు సినిమాకి రావాలి, మీరు సినిమా చూడాలి. వేసారు సార్, మీరు పని అది చేశారు. లేదు మేడం, ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో సినిమా కంటెంట్ చెప్తే ఇక Yes, మీరు correct. మేము ఎందుకు ఏదో అంటే మా డ్యూటీ కంటెంట్ లాగడం సార్, మీరు చెప్పకుండా ఉండటం మా డ్యూటీ మేడం. లేదు సార్. సో మూవీ అంటే ఒక ఎమోషన్తోనే ఉందా, ఎలిమెంట్స్ పరంగా చూస్తే మొత్తం ఎలా ఉంటుందంటారు? ఫుల్ ప్యాకేజ్ అండి, ఫుల్ ప్యాకేజ్. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కామెడీ అప్పుడు కూడా ఉంటుంది. మొహం కనిపించదు కనిపించదండి, అది కనిపించదు మేడం, అంతే సార్. ఎగ్జాక్ట్గా మీరు చేసిన ఈ ప్రయోగం మేడం. సక్సెస్ అవుతే, అవ్వాలని కోరుకోండి, అవుతే అని అవ్వకండి. సక్సెస్ అయ్యింది అంటున్నాను సార్. అయితే అవును మేడం, మీరు So, నన్ను ఇక్కడ industry పిలిచి మొత్తం ఇంటర్వ్యూ మారిపోతుంది. ఇచ్చినప్పుడే ఆల్మోస్ట్ నేను ఒక 50% 60% సక్సెస్ అయింది అనుకుంటున్నా మేడం. కానీ ఇండస్ట్రీ మొత్తం మారిపోతుందా అప్పుడు? అయ్యో మారాలని నేనేం కోరుకోవట్లేదండి. చాలా వరకు లేదు, నేను అలా కాంట్రవర్సీగా మాట్లాడాలి, ఏదో వాంటెడ్గా వెళ్ళిపోవాలనే ఫీలింగ్ ఏం కాదండి. ఇదొక ప్రయోగం అంతే. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఎవరిని కించపరచట్లేదు, లేతే నేనేదో మొత్తం ఇండస్ట్రీని మార్చేస్తాను కూడా నేనేం చెప్పట్లేదు. మాదొక ప్రయోగము. నా ఒపీనియన్ ప్రకారం కంటెంటే తీసుకెళ్తుంది అని నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఓకే. అంతకుమించి నేనేదో మార్చేస్తా అని అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు, చాలా తప్పు. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు, ఎంతో కష్టపడిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఒక ఐడియా అనేది ఇచ్చారు కదా మీరు. అప్పుడు ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ స్పిల్బర్గ్ మూవీలో మనకు అప్పుడెప్పుడో చూసాం. సో మళ్ళీ తర్వాత అంటే ఇలాంటి మళ్ళీ రాలేదు, ఎస్పెషల్లీ మన తెలుగులో. ఇంకొకటి ఏంటంటే మేడం, అసలు ఓపెన్ చెప్పాలంటే భరద్వాజ గారు చెప్పేంత వరకు కూడా ఆ డ్యూయల్ అనే మూవీ ఉందని, దాంట్లో ఒక లారీ ట్రక్ ఉందనే విషయం మాకు తెలియదు అసలు. మేము ఆయన చెప్తే మేము షాక్ అయ్యాం అసలు. మాకు అసలు తెలియదు అసలు. ఓకే. మాకు నిన్నటి వరకు భరద్వాజ గారిని కలిసేంత వరకు కూడా ఆ ఒక కాన్సెప్ట్ ఉందనే విషయం కూడా మాకు తెలియదండి యాక్చువల్గా. అది కూడా ఇయర్స్ బ్యాక్. సార్ తమ్మారెడ్డి భరత్ చిన్నప్పుడు ఎప్పుడు చూసారంట, 1971లో వచ్చిందంట. నేను ఆయన సార్ మెన్షన్ చేస్తేనే మాకు తెలిసింది, అంతకుముందు అసలు మాకు కూడా తెలియదండి యాక్చువల్లీ. ఓకే. అదే. సో ఎలిమెంట్స్ పరంగా అన్నీ ఉన్నాయి, కామెడీ ఉన్నాయి అంటే, కానీ మీరు చెప్తుంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అంటే ఎట్లా అసలు మొహంలో భావాలన్నీ పలికించగల, కళ్ళతో ఎన్నో పలికించగలం ఎక్స్ప్రెషన్స్ అని అంటారు, కానీ అక్కడ కూడా కామెడీ పండించడం అనేది చాలా గ్రేట్ ఐడియా సార్. ఇప్పుడు అంటే ఇంతకుముందు సినిమా స్టోరీలు రేడియోలో చెప్పేవాళ్ళు. అంటే రేడియోలో సినిమా స్టోరీలు చెప్పేవాళ్ళు. ఓకే. ఇప్పుడు సినిమా స్టోరీస్ అన్నీ కూడా ఇంతకుముందు రేడియోలో వచ్చేట్లేండి. ఇప్పుడు ఈ డిష్లు ఇవన్నీ, అది ఇప్పుడు ఈ స్టార్ ఛానల్స్ ఇవన్నీ రాకముందు ఇంతకుముందు రేడియోలో సినిమా స్టోరీలు చెప్పేవాళ్ళు. అంటే వినేవాళ్ళం కదా మనం అప్పుడు. అంటే మీరు కాదులేండి, మేము చాలా అంటే మేము అంటే 1970 కాదు, కాకపోతే అప్పుడు వినేవాళ్ళం కదా నార్మల్గా సినిమా స్టోరీస్ చెప్తే వినేవాళ్ళం కదా. అలాగనే ఒక్కొక్కరు విజన్. నేనేమంటున్నానంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ అనేవాళ్ళు 80% కూడా ఎంగేజ్ మిస్ అవ్వరు అసలు. ఫస్ట్. సెకండ్, ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఒకటి ప్రమోషనల్ సాంగ్ ఒకటి వచ్చిందండి, దానికి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. కానీ మీరు అంటే ఇప్పుడు ఇది ఇంత ప్రయోగం చేశారు కదా, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన హోంవర్క్ కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. చాలా కష్టం ఉంటుంది. కానీ కష్టం కంటే ముందు ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మేడం, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఎక్కడ ఏం వర్క్ ఏం చేయలేదు. మా ఫ్యామిలీ అంతా, మా మామయ్య గారు, మా ఫాదర్ అందరు కూడా బిజినెస్ వాళ్ళే. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తప్ప నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఐడియా లేదండి. వేరే మూవీకి ప్రొడ్యూస్ చేస్తూ చేసాం, మాతృ అని. ఓకే సార్. ఆమని గారు, శ్రీరామ్ గారు వీళ్ళు చేశారు. ఆ తర్వాత చేసిన ప్రాజెక్ట్ ఇది, అంతే. అనుకోకుండా చేసినాం, కానీ మాకు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. ఆ సాంగ్ కూడా నేనే రాశాను, నాకేమో పెళ్ళయిందనే సాంగ్ ఈ రారాజా మూవీలో నేనే రాశాను సాంగ్. సినిమాలో ప్రయోగం అంటే డైరెక్షన్ కొద్దిగా ఐడియా ఉంటుంది మీకు. రైటర్ అనేది ఇది సాంగ్ రాయేశారంటే అసలు ఎట్లా సార్? హౌ యూ అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు ఇవి? పకడ్బందీగా ప్లాన్ ఏం లేదండి, అనుకోకుండా వచ్చినాయి ఇవన్నీ. ప్లాన్ ప్రకారం ఇది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి,
ముందుకెళ్ళాక రైట్ వస్తుంది, దాని తర్వాత లెఫ్ట్ వస్తుంది, అట్లా ఏం లేదండి. ఒక ఒక ఆ ప్రవాహంలో వెళ్ళిపోతున్నట్టు ఆ ఫ్లోలో వెళ్ళిపోయాం తప్ప ప్లానింగ్ ఏం లేదండి. సుహాసిని గారు లీడ్ రోల్లో, సందీప్ మాధవ్ గారు హీరోగా మహతి షూటింగ్ చేసాం. మణిరత్నం గారు, సుహాసిని గారు ఇద్దరు కూడా కూర్చొని విని స్టోరీ ఓకే ఎలా చేశాక ఓపెన్ చేశారు అసలు వాళ్ళు లెజెండ్స్ అంటే ఇండస్ట్రీలో మేడం, మణిరత్నం నేను గారు ఫస్ట్ నుంచి నేను మీకు ఒకటే చెప్తున్నా, కంటెంట్ మేము రాసుకున్న కంటెంట్ వాళ్ళిద్దరు కూడా ఇంప్రెస్ అయ్యారు, ఓకే చేశారు. అది ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక 5 to 10 days రిమైనింగ్ వర్క్ ఉంది, అది కూడా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాంట్లో కూడా టోటల్ అందరు కూడా పెద్ద కాస్టింగ్ అండి. సార్ కానీ సుహాసిని గారు చాలా ఇయర్స్ తర్వాత అది కూడా 18 days కాల్ షీట్స్ ఇచ్చారంట కదా సార్ కంటిన్యూగా. అవును, కంటిన్యూగా 18 days కాల్ షీట్ ఇచ్చారు. ఓకే, అంటే స్టోరీ వాళ్ళకి నేను చెప్పడం, వాళ్ళు 2-3 రోజులు మేము డైరెక్షన్ చేశాక మేము ఎలా చేస్తున్నాము ఏంటి అనేది వాళ్ళకి బాగా నచ్చి చేశారు. అందరూ కూడా టోటల్ ప్రతి ఫ్రేమ్లో కూడా అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కనబడతారు. బాబుమోహన్ గారు, వై విజయ్ గారు, చాలా రోజుల తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, వీళ్ళందరూ చేశారు. అంటే ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సెప్టెంబర్ అక్టోబర్లో రిలీజ్ అనుకుంటున్నాం మేడం మహతి. ప్రజెంట్ మనం రారాజా March 7th రిలీజ్ అండి. ఎస్ సార్. మేము ప్రొడ్యూస్ చేసిన మాతృ మూవీ అది నెక్స్ట్ మేబీ మేలో అలా రిలీజ్ అయ్యి ఉంటుంది, రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, తర్వాత కూడా ఇంకో ప్రాజెక్ట్ ఉందని విన్నాను, బట్ అది అడగకూడదన్నారు. అంటే మనం ప్రజెంట్ రారాజాలో ఉన్నాం కదా, ఈ ప్రమోషన్లు ఇవంతా ఇది అయిపోయాక మళ్ళీ మనం ఒకసారి కలుద్దాం, మీరు ఫ్రీ ఉన్నప్పుడు. మీరు ఫ్రీగా ఉండాలి సార్. ఫ్రీగానే ఉన్నాం మేడం. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు సార్, తర్వాత ఎలా ఉంటారో తెలియదు కదా. లేదు, మీరు పిలిస్తే ఇప్పుడు వస్తున్నాం కదా మేడం. సో మూవీ ఇప్పుడు ఒక భారీ బడ్జెట్లో మూవీ ప్లాన్ చేసింది అదే పక్కన పెడితే, ఒక సినిమా ఒక కంటెంట్ని నమ్ముకొని ఇప్పుడు వెళ్తున్న మూవీ ప్రకారం చూస్తే కనుక రారాజా రిలీజ్ అవుతుంది. సో March 7th తర్వాత ఒక లెజెండ్స్తో తీశారంటే ఎక్కడ కూడా థింకింగ్ ప్రాసెస్ అనేది ఒక అంటే హ్యూమన్కి సడన్గా వెళ్తుంది, కానీ మీకు ఇలా 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 వెళ్తుంది ఒక్కొక్క పైకి. అంటే ఇన్స్పిరేషన్, ప్యాషన్ అంటే ఏం చెప్తారు మీరు? ఇన్స్పిరేషన్, ప్యాషన్ ఏం లేదండి, ఇష్టము, బాగా ఇష్టంతో తీసాము కాబట్టి చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తే అయిపోద్ది అనేది నా ఫీలింగ్, అంతే. మిడిల్లో వెళ్ళిపోవడం ఇలా కాకుండా చేసేది కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుందని ఫీలింగ్. కంటెంట్తో వెళ్ళాము, ఇప్పుడు ఇంతమందిని మెప్పిస్తున్నాము, ఆడియన్స్ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాము. ఆదరిస్తారు సార్, ఆదరించాలి కూడా. సో ఒక మూవీ అదే మీరు ఇప్పుడు మేము తీసే ఏ మూవీలో కూడా బోల్డ్ కంటెంట్ కానీ ఇప్పుడు ఆడియన్స్ని ఇబ్బంది పెట్టేలాగా ఏం లేవండి. ఏం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని బేస్ చేసుకొని రాసిన కథలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు రారాజా కూడా అలాంటి కథే, తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఆదరిస్తారు సార్, కానీ ఒక విషయంలో ఏంటంటే హారర్ కంటెంట్ అనేది అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే అన్ని ఏజ్ల వాళ్ళు చూడొచ్చా లేదంటే ఎనీ స్పెసిఫిక్? అసలు ఫస్ట్ టైం సెన్సార్ వాళ్ళు మ్యాక్సిమం ఏ హారర్ మూవీకైనా ఏ సర్టిఫికేట్ ఇస్తారండి. యూబై ఇచ్చారు, యూబై ఇచ్చారు. అసలు వాళ్ళు సినిమా ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు కానివ్వండి, సినిమా మూవీ చూశాక వాళ్ళందరూ కూడా ఆ టీం అందరూ ఒక 10 minutes మాట్లాడారు నాతో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అదే అంటే అక్కడే ఆల్మోస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక ఆత్మ సంతృప్తి అంటారు చూసారా, వాళ్ళు చెప్పినప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవునండి. అండ్ అదే సెప్టెంబర్లో ఇంకో మూవీ రిలీజ్ అవుతోంది అన్నారు కదా, అసలు కంటెంట్ అంటే కంటెంట్ తెలియాలంటే మనం ఆ మనిషిని కలవాలి. అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉండింది సార్? అది మణిరత్నం గారిని అలాగే సుహాసిని గారిని ఏం లేదండి, స్టోరీ చెప్పాను ఫోన్లో వాళ్ళకి. వాళ్ళు నన్ను చెన్నై పిలిపించుకొని ఇద్దరు కూడా సుహాసిని గారు, మణిరత్నం గారు ఇద్దరు కూడా కూర్చోబెట్టుకొని స్టోరీ విన్నారు. ఏం లేకుండా అసలు వేరే ఆలోచన ఏం లేకుండా 18 days కంటిన్యూస్గా డేట్స్ ఇచ్చేసారండి. అంటే మీరు కథ అనుకున్నప్పుడు వాళ్ళే అనుకున్నారా లేదంటే? వాళ్ళే అనుకున్నారు. ఇద్దరు అంటే కుదరడం కొంచెం ఇది ఉంటుంది కదా. ఫోన్లో చెప్పానండి, ఫోన్లో మాట్లాడితే వాళ్ళు రమ్మని చెప్పారు. ఓకే, వాళ్ళు స్టోరీ లైన్ విన్న తర్వాతనే టికెట్స్ కూడా వాళ్ళే వేసారు యాక్చువల్గా. ఓ నైస్ సార్. వాళ్ళే వేసి పిలిపించారు. ఓకే, అంటే ఒక స్టోరీ అంటే ఫోన్లో అనేది నరేషన్ అంత ఈజీగా అర్థం అవ్వదు, అంటే వాళ్ళకంటే మేబీ అర్థమయ్యే అదే ఫీల్డ్ కాబట్టి. కానీ మీరు ఇంకా మీ ఫర్దర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి సార్? ప్రజెంట్ మనం రారాజా
మూవీ ఇంటర్వ్యూలో కానీ చెప్పరు. లేదు నేను మీకు Plans చెప్తాను. ఎవరు మీరు మళ్ళీ మర్చిపోతున్నారా నేను మళ్ళీ లేదు గుర్తు లేదు లేదు చేస్తున్నాను. సార్, మైండ్లో మనం ఉంది మార్చి 7th రిలీజ్ పెట్టుకున్నాము రారాజా. సార్. ఒక 120 థియేటర్స్ వరకు ప్లాన్ చేసుకున్నాను. 120 థియేటర్స్. ఓకే ప్రజెంట్ రారాజాది ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో హారర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. సో అంటే భయస్తులందరికీ కూడా సో అక్కడ చూస్తున్నప్పుడు అలా అలా కూర్చొని ఉంటుంది కదా, మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా సార్? లేదండి, ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. దయ్యంతో ఎట్లీస్ట్ స్పిరిట్స్తో ఏమన్నా లేదండి, experience అట్లా అలాంటివి ఏం లేవండి. ఏమీ లేవు సార్. ఏం లేవండి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మళ్ళీ బయటికి రాడేమన్న ఉద్దేశం. దీనికి కాదండి, ఇప్పుడు దయ్యంతో మాట్లాడుతున్నవాడు బయటికి రాడేమన్న ఉద్దేశం. అంతేలేండి. అంతే సార్. అంతే. ఎక్కడ ఉంటాడు సార్? అప్పటికి పోయి ఉంటాడు కదా. అదే అంటున్నా, అందుకే అవి ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మళ్ళీ బయటికి రాడని ఉద్దేశం. అంటే నేను అడిగే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడన్నా అంటే ఇవన్నీ ఊహా negative చిత్రాలండి. energy కథ అని చెప్పాను కానీ నిజం అని చెప్పలేము మీకు. ఓకే, కానీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, కాదు. కథనే అంటున్నారు. కథే అండి, అంతే. సార్ యాక్చువల్గా మూవీ గురించి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మార్చి 7th రిలీజ్ అవుతోంది కాబట్టి ఆ మూవీ గురించే అని చెప్పి మీరు అన్నారు. మూవీ గురించి మర్చిపోతున్నానేమో అని. మేడం మీరు తప్పకుండా చూస్తారు మూవీ. చూస్తా సార్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వెలుగులో చూస్తా సార్ నేను కావాలంటే, అలా లైట్ వేసుకుని మరీ చూస్తా. థ్యాంక్ యూ మేడం. చూడండి. అండ్ ఒకటి అడగకూడదు అనుకున్నా, బట్ నా డ్యూటీ ప్రకారం మీద అడగాలనుకుంటున్నా. అడగండి. సో ఎవరు ఊహించిన కాంబినేషన్లో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ని పెట్టి మీరు మూవీ తీయబోతున్నారు, వాళ్ళకి ఆల్రెడీ స్టోరీ కూడా చెప్పారు అని విన్నాను. సో దీని గురించి ఏమైనా మాట్లాడతారా సార్? అవునండి, లైన్ చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు. సార్ కానీ అన్ని 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 రకాలుగా ఫ్రేమ్లోకి వచ్చాక ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తా, ఫస్ట్ రివీల్ మీకే చేస్తా. నిజంగానా సార్? నిజంగా మేడం. థ్యాంక్ యూ సార్. Thank you. అంటే ఇంకేమన్నా చెప్తారా సార్? ఇంకేం చెప్పండి మేడం, ఇది బాగా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎవరైతే మీ ఉన్నారో వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి తప్పకుండా రారాజా చూపించండి. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ డెఫినెట్లీ. డెఫినెట్గా. సో ఇప్పుడు ఎలిమెంట్స్ పరంగా అంటే మేడం ఏం చెప్తారు సార్ రారాజా గురించి? ఏం లేదండి, ఫుల్ ప్యాకెట్ మూవీ అంతే. ఇంకా చాలా అంటే ఎంటర్టైన్మెంట్, లవ్, కామెడీ అన్నీ ఉన్నాయండి. కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నా సార్, అంటే మార్చి 7th చూడాలని. అసలు మొహం నేను కూడా చాలా బాగా వెయిట్ చేస్తున్నాను మేడం. ఆడియన్స్ ఎలా మీరు ఆల్రెడీ చూసుంటారు కదా సార్ కొన్ని కామెంట్స్. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నాను. మంచి హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే టు సాక్షి.